సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 23/3/2024 శనివారం, తిథి పాల్గొన బహుళ త్రయోదశి ఉదయం 7:18 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం పుబ్బ పూర్తిగా ఉన్నది. యోగం సోల సాయంత్రం 7:34 వరకు, కరణం తైతుల సాయంత్రం 7:18 వరకు, వర్జం పగలు 1:30 నుండి 3:18 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:06 నుండి 7:43 వరకు, అమృతకాలం రాత్రి 12:21 నుండి 2:09 వరకు, రాహుకాలం ఉదయం 9:11 నుండి 10:43 వరకు. ఈ రోజు విశేషం శని త్రయోదశి కావున జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ శనిగ్రహ ప్రతికూలతలు గలవారు, అలాగే ముఖ్యంగా మకర, కుంభ, మీనరాశుల వారు, వృశ్చిక రాశి వారు, కర్కాటక రాశి వారు శనికి సంబంధించినటువంటి పరిహారాలు నిర్వహించుకున్నాం మంచిది. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వేసుకున్నటువంటి ప్రణాళికల విషయంలో మార్పులు చేర్పులు ఉన్నప్పటికీ కూడా వాటిని పూర్తి చేయట జరగలదు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువను, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. కమ్యూనికేషన్ వాటి రంగాల్లో అభివృద్ధికరంగా ఉండగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తున్నప్పటికీ కూడా తెలియని అసంతృప్తి ఉండగలదు. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించవలసి ఉండును. చేపట్టినటువంటి వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని ఆత్మవిశ్వాసంతో అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం కొంత తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామిని దర్శించడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చుగును, మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామిని దర్శించి హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నచ్చును. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ప్రదోష కాలాల్లో శివాలయ దర్శనం చేసిన మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతులు పెరుగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు శనికి సంబంధించినటువంటి పరిహారాలను నిర్వహించుకోవడం మంచిది. తదుపరి ధనువు రాశి. ధనురాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కలదు. విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయం. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేసి హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చంద్రాష్టం సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండును. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఇతరులకు ఇచ్చినటువంటి ధనం తిరిగి వచ్చిన కష్టదాయకమగును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు కూడా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా సమసిపోయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ సమర్పించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. రుణ ప్రయత్నాలు అనుకూలదాయకంగా ఉండును. ఇతరులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు వంటివి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు శివాలయ దర్శనం, శివాలయంలో అభిషేకాదులు వంటివి నిర్వహించుకోవడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలంతో మాట్లాడగలుగుతాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.